పవర్ ఎక్కువగా ఉంది అనే కాన్సెప్ట్ మీద వెళ్ళి ఒక 10 మెంబర్ జ్యూరీ కమిటీతో ఈ ప్రోగ్రామ్ మేము అనుకున్న దాని నుంచి రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సత్య గారితో డిస్కస్ చేస్తే he has taken up this program. So I request Satya Garu to please say about this program and award. నమస్తే అండి, నా పేరు సత్య గారు. నేను మేనేజింగ్ ట్రస్టీ రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్. రాజారత్న హెల్త్ కేర్ అనేది ఏంటంటే మేము ఇటు హెల్త్ కేర్లో అండ్ ఎడ్యుకేషన్ దాంట్లో కూడా మేము ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం ఫర్ ద లాస్ట్ 7 years. సో ఈ మధ్యకాలం లాస్ట్ 3 years నుంచి యూనిక్గా ఏదన్నా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి అని విత్ సోషల్ కాజ్ అండ్ కాన్సెప్చువల్ బేస్డ్గా ఉండాలని చెప్పేసి అని మేము కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొచ్చాము. సో దీనికి మేము యాక్చువల్గా ఏంటంటే మాకు ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక మెగా ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి మాకు సపోర్ట్ చేస్తూ ఉంటాం మేము చేసే ఈవెంట్స్కి. సో వాళ్ళు మాకు చెప్పిన కొన్ని ఏంటిదనంటే ట్యూటర్ స్ప్రైడ్ వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు, సో ఇట్లాంటి యాక్టివిటీస్కి వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని అన్నప్పుడు మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ అన్నమాట. అయితే మనం బయట ఈవెంట్స్ చూసినట్లయితే సెలబ్రిటీస్ ఈవెంట్స్ చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంటాయి. ఎనీ ఈవెంట్స్, పెళ్ళిళ్ళు కానివ్వండి, లేదంటే కార్పొరేట్ ఈవెంట్స్ కానివ్వండి, ఏ ఈవెంట్స్ తీసుకున్నా కూడా చాలా హైఫైగా పెద్ద పెద్ద హోటల్స్లో చేస్తూ ఉంటుంటారు. కానీ రియల్ కాజ్, సొసైటీకి ఒక మంచి కాజ్ తీసుకొచ్చి సొసైటీలో మంచి ఒక గుర్తింపు తీసుకొచ్చి భారతదేశాన్ని కానీ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ముందుకు నడిపించేటువంటి పిల్లర్స్ ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రియల్గా ఐడెంటిఫై చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కష్టపడి పైకి వచ్చే వాళ్ళని గుర్తించడం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. షో పుట్టప్ చేసి హైఫైగా క్రియేట్ చేసుకున్న వాళ్ళకే ఎక్కువగా మన సొసైటీలో మనకు కూడా అదే నచ్చుతుంది. కానీ కొంచెం డిఫరెంట్గా చేయాలని మాకు ఎప్పుడైతే థాట్స్ వచ్చినాయో, ఈ టీచర్స్ అనేవాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే అందరికంటే వీళ్ళే గొప్ప సెలబ్రిటీస్. ఎందుకంటే మీరు ఈరోజు మీడియా పరంగా కానీ మీరు ఎవరినైతే చూస్తారో, మీరు ఎవరినైతే ఎలివేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా బ్యాక్ డ్రాప్ టీచర్సే. వాళ్ళు లేనిదే వీళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేస్తారు? నాకు ఈరోజు ఎంతో పెద్ద పేరు వచ్చింది, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో పేరు వచ్చినా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు అన్నది మనం ఎవరు గుర్తించడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఎంతో అవసరం లేదు. పుల్లెల గోపీచంద్ మన రాష్ట్రానికి ఫస్ట్ టైం మనకు ఒక అవార్డు తీసుకొచ్చాం. కానీ ఆ అవార్డు రావడానికి కారణం ఎవరని తెలుసా? మీడియా మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన బ్యాక్గ్రౌండ్లో పనిచేసి అతనికి ఆ రోజు అవార్డు రావడానికి ఆ రోజు ఆ మెడల్ కొట్టడానికి కారణం వచ్చి గంగూలీ ప్రసాద్ గారు. గంగూలీ ప్రసాద్ గారు అసలు ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్. ఆయన నిబద్ధత ఏంటన్నది అందరికీ తెలుసు. సో ఇలా అన్ఐడెంటిఫైడ్గా ఉండిపోయినటువంటి టీచర్స్ని మనం ఐడెంటిఫై చేయాలన్న ఉద్దేశంతో వీ స్టార్టెడ్ రికగ్నైజింగ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు చాలామంది లక్షల్లో టీచర్స్ కనపడతారు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణని కాకుండా దేశం మొత్తంలో చూస్తే కోట్లలో కూడా టీచర్స్ ఉంటారు. కానీ ఒక పర్టికులర్ స్కిల్ని ఎవరు బాగా టీచ్ చేయగలుగుతారు, ఒక సబ్జెక్ట్ని ఎవరు బాగా టీచ్ చేయగలుగుతారు అన్నది ఆ స్కిల్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసాం అన్నమాట. సో దట్ ఏంటంటే ఈ లక్షల్లో మనం కొంతమందిని ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళ నుంచి బాగా నేర్చుకుని ఇంకొంతమంది ఉత్తమ విద్యార్థులు కానివ్వండి, లేదంటే ప్రొఫెషనల్గా స్కిల్గా డెవలప్ అయిన వాళ్ళని మనం తయారు చేయించవచ్చు. వీళ్ళని సొసైటీకి పరిచయం చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి అంటే స్టూడెంట్స్లో కానివ్వండి ఎవరైనా సరే ఇన్హరెంట్ స్కిల్స్కి బాగా పదులు పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. సో అలా మేము ఏం చేసామంటే దీన్ని కొంచెం పబ్లిసైజ్ చేసి రియల్గా టాలెంట్ ఉండి వాళ్ళ టీచింగ్ స్కిల్స్ డిఫరెంట్గా ఉండి ఆడు ముద్దైనా సరే సరిగ్గా చదవలేకపోతున్నాడు, కాన్సన్ట్రేషన్ చేయలేని వాడిని కూడా వీళ్ళు చెప్పే స్కిల్స్ బట్టి వాళ్ళు డెవలప్ అవుతారు. అట్లాంటి టీచర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఐడెంటిఫికేషన్ చేయాలని దాన్ని ప్రమోట్ చేయడం కోసమే మేము ట్యూటర్ స్ప్రైడ్ని పట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ట్యూటర్ స్ప్రైడ్ అన్నది ఇట్స్ గ్రోయింగ్ వెరీ వాస్ట్ ఇన్ ఇండియా. అంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్యూటరింగ్ కంపెనీ ఇన్ ఇండియాగా స్టాండ్ అవుతుంది. అది ట్యూటరింగ్ కంపెనీ అంటే జనరల్గా నాకు తెలిసిన జనరల్గా ఏంటంటే మనకి ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్తే వెళ్తుంటుంటారు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలు ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పడం అంటే చాలా రేర్. మనం ఏం చేస్తుంటే మన పిల్లల్ని మా వాడు మ్యాథ్స్లో వీక్గా ఉన్నాడు, మా అబ్బాయికి చెస్ నేర్పించాలి, లేదంటే పలానా స్పోర్ట్స్ నేర్పించాలి, లేదంటే పలానా కల్చరల్ యాక్టివిటీస్లో బాగా చేయాలంటే అది ఎక్కడుందో అక్కడ పంపించి నేర్పించాలి. కానీ ఈరోజు ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయింది. అలాగే ఏంటంటే కాస్ట్ బడ్జెటింగ్. మా ఇంట్లో అబ్బాయిని ఎక్కడో
ఒక కూచిపూడి డాన్సో లేదంటే ఒక చెస్ నేర్పించాలో ఒక టెన్నిస్ నేర్పించాలంటే వాటికి నేను కార్ ఇచ్చో లేదంటే క్యాబ్ బుక్ చేసో లేదంటే ఒక ఎవరైనా పట్టుకెళ్ళి నేనే బండి మీద తీసుకెళ్ళి రావాలి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మా పిల్లల్ని అంత దూరం తీసుకెళ్ళాలంటే చాలా టైర్డ్ అయిపోతాం. సో ఇలా కాకుండా ప్లస్ సెక్యూరిటీ రీజన్స్ వెళ్ళిన ఒక అమ్మాయిని పంపించామనుకుంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిని పంపించామనుకోండి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి మనందరికీ తెలుసు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అదే ట్యూటర్ మన ఇంటికి వచ్చి మన పిల్లలకి చెప్తే ఎట్లా ఉంటుంది అన్న కాన్సెప్ట్ని ట్యూటర్ స్క్వాడ్ వాళ్ళు ఎంచుకున్నారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు ఫాలో అయ్యేది 3 systems. గారు ఇక్కడ ట్యూటర్ అనగానే చాలా మందికి ఒక అపోహ ఏముంటుందంటే మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ ఇక్కడ ఆ ట్యూటర్ కాదు. ట్యూటర్ అంటే నాట్ ఓన్లీ అకాడమిక్స్, ఏదన్నా మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్పించడం ట్యూటరే కదా. ఫ్యాకల్టీ ఎనీ ఫ్యాకల్టీ either it might be academics, either it might be sports Please. and లెట్స్ ఫోకస్ ప్లీజ్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానివ్వండి లేదంటే కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, యూ నేమ్ ఇట్, వాళ్ళనేది నేర్చుకోవాలి అనుకుంటే అది నేర్పించేవాడే ట్యూటర్. మనకి వెబ్సైట్ ఉంది, యాప్ కూడా ఉంది. 64,500 కేటగిరీస్ ఉంది ట్యూటర్స్. మన యాప్ని డెవలప్ చేసాము, ఇప్పటివరకు దాన్ని లాంచ్ చేయలేదు. వెబ్సైట్ లాంచ్ బైజూస్ అనేది ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్ మాత్రమే. ఈ-లర్న్ ఓన్లీ మీరు దీంట్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే అలాంటి కాన్సెప్ట్ ఈ లెర్నింగ్ కాన్సెప్ట్ అనేది కూడా మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే ప్రజెంట్. ఓన్లీ ఆఫ్లైన్ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేసామంటే యూ వోంట్ బిలీవ్ ఫర్ ద లాస్ట్ 4 years మేము దీని మీద R&D చేస్తున్నారు ట్యూటర్ స్క్వాడ్ వాళ్ళు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి, నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి ఆ కాన్సెప్ట్ నాకు బాగా అర్థమైంది. R&Dలో ఎంత చేస్తారంటే ఇప్పుడు ఇదే కమర్షియల్ యాక్టివిటీలో కన్వర్ట్ చేయాలనుకుంటే ఈ పార్టీ చాలామంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేసేసి ఇస్తారు. బట్ వన్స్ వీ స్టార్ట్ ది బిజినెస్ అని అనుకుంటే ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ రీచ్ ఎవ్రీవన్ అన్నది కాన్సెప్ట్ అనమాట అక్కడ. సో మార్కెట్లో వీళ్ళు డిఫరెంట్ ట్రయల్స్ ఇస్తున్నారు. ఈ ట్రయల్స్లో ఏంటంటే ట్యూటర్స్లో వీళ్ళు ఎలా తీసుకుంటారంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా జరుగుతుందంటే ఎనీవన్ కెన్ రిజిస్టర్ యాజ్ ఎ ట్యూటర్. కానీ ఆ ట్యూటర్ అథెంటికేషన్స్ మనకి ఎట్లా తెలుస్తుంది? వీళ్ళ దాంట్లో ఒక కోఆర్డినేషన్ టీం ఉంటుంది. కోఆర్డినేటర్స్ వెళ్ళి ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ట్యూటర్ అనుకోండి, మీరు ఏ ట్యూటర్ మ్యాథ్స్ టీచ్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ మీ వేరే బోర్డ్స్ కనుక్కోవాలంటే ఆధార్ కార్డ్ ఇస్ ద ఓన్లీ సోర్స్ మనకి. సో ఆధార్ కార్డు థంబ్ ఇంప్రెషన్ ద్వారా ఇప్పుడు మిషన్స్ వచ్చాయి కదా, వీ హ్యావ్ అన్ అథెంటికేషన్ లైసెన్స్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. థంబ్ ఇంప్రెషన్ పెట్టగానే ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు వాళ్ళు వేరే బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయో మనకు అది డిస్ప్లే అవుతుంది. తర్వాత వీళ్ళు అకాడమిక్స్ ఏవైతే ఉంటాయో అవి డిజిటల్ వెరిఫికేషన్స్ చేస్తారు. వీ గోట్ అ లైసెన్స్ ఫర్ దట్ డిజిటల్ వెరిఫికేషన్. పలానా యూనివర్సిటీలో చదివాడు, పలానా పీజీ చేశాడు, లేదంటే పలానా కోర్స్ చేశాడు అని అథెంటికేషన్ వస్తుంది. రాలేదనుకోండి ఏదో ఫేక్ సర్టిఫికేటో లేదంటే ఎక్కడో చేశాడు అన్నది. థర్డ్ ఏంటంటే కోఆర్డినేషన్ టీం ఏం చేస్తుందంటే కోఆర్డినేటర్స్ వెళ్ళి వాళ్ళది ఒక లైవ్ డెమో తీసుకుంటారు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో. సో ఈ 3 కూడా మనం ఏం చేస్తాం, వెబ్సైట్లో పెడతాం. పేరెంట్గా మనం రిజిస్టర్ అయినప్పుడు నేను గచ్చిబౌలిలో ఉంటాను. గచ్చిబౌలిలో మ్యాథ్స్ టీచర్ ఎక్కడ ఉన్నాడని నేను క్లిక్ చేయగానే నా చుట్టుపక్కల ఉన్నటువంటి లొకాలిటీ సింబల్స్, లొకేషన్ సింబల్స్లో చూపిస్తుంది అనమాట. సో ఆ క్లిక్ చేయగానే ఆ ఫ్యాకల్టీ, ఆ ట్యూటర్ పేరు అండ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. క్లిక్ చేస్తే ఆయన డెమో చూస్తాం. మనం డెమో నచ్చింది అనుకోండి, అతను కాల్ చేసి మన ఇంటికి పిలిపిస్తాం. సో దిస్ ఇస్ ద సిస్టమ్ అనమాట. సో మన ఇంటికి వచ్చి మీరు టైమింగ్స్ చెప్తారు, మేము ఇంటికి వచ్చేటప్పుడు 9 అవుతుంది, మీరు 9 to 10 నైట్ టీచ్ చేయగలరా. ఫ్యాకల్టీ ఈజ్ అవైలబుల్ ఇన్ దట్, ఆ ట్యూటర్ అవైలబిలిటీగా ఉంటే అక్కడ ఉన్న 10 లొకేషన్స్లో ఉన్నవాళ్ళు 10 మందితో మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎవరు బాగా చెప్తున్నారు, ఆ కన్వీనియంట్ టైమింగ్స్లో ఉన్నాయనుకుంటే. నా పిల్లోడికి ఓన్లీ ఈ వీక్లో 5 days మాత్రమే మేము ఉంటాం, ఈ 5 daysలో ఈ టైమింగ్స్లో చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఫారెన్ నుంచి చాలామంది US నుంచి వచ్చారు ఈ మధ్యన, వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తారు. ఈ పిల్లలకి ఏంటంటే తెలుగు సరిగ్గా రాదు, లేదంటే సంగీతం నేర్చుకోవాలి. వాళ్ళు ట్యూటర్ స్క్వాడ్ని అప్రోచ్ అయ్యి మేము ఒక 2 months ఇక్కడ ఉంటామండి, మాకు మేము పలానా చోటు ఉంటాము, మా అబ్బాయికి వచ్చి టీచ్ చేయాలని చెప్పేసి. రీసెంట్లీ అలాగే ఎవరో వచ్చి అడిగితే ఆ పర్టికులర్ ఫ్యాకల్టీని వాళ్ళు టీచ్ చేశారు. అబ్బాయి హ్యాపీగా 2 monthsలో ఎంత టైం స్పెండ్ చేశారో అంత టైం వాళ్ళు టీచ్ చేస్తే పంపిస్తారు. ప్రజెంట్ మోడల్ ఏంటంటే యాజ్ ట్యూటర్ స్క్వాడ్ ఇంకా రెవెన్యూ మోడల్లోకి ఎంటర్ కాలేదు కాబట్టి వీఆర్ డూయింగ్ ఇన్ R&D చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఫ్యాకల్టీ అండ్ పేరెంట్ ఇద్దరు మాట్లాడేసుకుంటారు డైరెక్ట్గా. మార్కెట్లో October 2nd నుంచి ఎంటర్ అవుతాం. ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి, మార్కెట్లోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటారు. సో ట్యూటర్ స్క్వాడ్ని కూడా మేము వాళ్ళ బ్రాండ్ మెగా ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్లస్ రాజారత్న వాళ్ళు ఏం చేస్తామంటే ఎవరైనా సరే ప్రమోషన్స్ చేసేటప్పుడు రకరకాల యాక్టివిటీస్ చేస్తారు. దట్స్ ఆల్ బేస్డ్ ఆన్ కమర్షియల్ యాక్టివిటీ ఉంది.
మేము వీళ్ళకి చెప్పేది ఏంటంటే వై డోంట్ వి గో ఫర్ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీలో మీరు చేసినట్లయితే సొసైటీని బాగా అట్రాక్ట్ అవుతుంది, పేరెంట్స్ కానివ్వండి ఎవరైనా సరే బాగా అట్రాక్ట్ అవుతారు. దీంట్లో మీరేం కమర్షియల్స్ చూడొద్దు. సో మేము లేడీ లెజెండ్స్ అవార్డ్ చేసాం. లేడీ లెజెండ్స్ అన్నది మాకు మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఎంత మైలేజ్ ఇచ్చిందో సోషల్ మీడియా కూడా అంతే మైలేజ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ వచ్చినటువంటి 1000 మెంబర్స్ ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళు బిగ్గెస్ట్ మైలేజ్ ఇచ్చారు. ఇదే మనం మార్కెట్ చేయాలంటే వాళ్ళకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతుంది. సో అంటే స్వామి కార్యం స్వపకార్యం రెండు ఎలా జరిగినాయి అంటే ఒక 100 మందిని మనం ఫెలిసిటేట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ప్రచారం చేసుకుంటారు. నాకు ట్యూటర్ స్పైడ్ అవార్డు ఇచ్చిందని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. కొంతమంది వాళ్ళు ఇండివిజువల్గా పత్రికల్లో ఇచ్చుకున్నారు. సో ఎవ్రీ వన్ ఐడెంటిఫైడ్ యాజ్ ట్యూటర్ స్పైడ్. డోంట్ బిలీవ్, మేము చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఒక మీడియా ఛానల్ కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యింది. జనరల్గా మీడియా ఛానల్స్లో టీవీ ఛానల్స్ ఎలా వస్తాయంటే ఒక 20 minutes స్లాట్ బుక్ చేసుకుంటారు. ఫర్ దట్ దే చార్జ్ 60,000 to 1 lakh ఛార్జ్ చేస్తారు. ఇవేమీ లేకుండా మాకు షేర్ ఇవ్వండి, మేము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తామని చెప్పేసి అని అడిగారు, అప్రోచ్ అయ్యారు. సో ఇవన్నీ ఏంటంటే వీఆర్ వర్కింగ్ విత్ చార్టెడ్ అకౌంట్స్ తోటి ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం అనమాట. సో ఏమీ మార్కెట్లోకి రాకుండానే ఒక ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేసుకుంటడం వల్ల మాకు ఏంటంటే మంచి మైలేజ్ వచ్చింది. సో ఈ సాగాన్ని వీ వాంట్ టు కంటిన్యూ. ఈ ఉద్దేశంతో ఈసారి ఏంటంటే టీచర్స్ అన్న వాళ్ళు రియల్ సెలబ్రిటీస్ అండి. వాళ్ళకి మనకు తగిన గుర్తింపు ఎవరన్నా ఉంటే జనరల్గా నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఏంటంటే వాళ్ళు తీసుకురావడం, చిన్న సత్కారాలు చేయడం అయిపోతుంది. ఎలాంటి దాంట్లోనూ ఒక చిన్న ఫంక్షన్ హాల్లోనో కమ్యూనిటీ హాల్లో చేస్తారు. వాళ్ళు పాపం ఏ రోజు కూడా వాళ్ళ 5-star హోటల్లోనే నన్ను సన్మానించింది లేదు, లేదంటే లైట్లు జిగేల్లోనో లేదంటే మమ్మల్ని పెద్ద ఆహ్వానం చేయడం అలాంటి రెడ్ కార్పెట్స్ ఏం జరగలేదు ఇప్పటివరకు వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐటాప్ అవార్డ్స్, ఐడియల్ టీచింగ్ ప్రోగ్రామ్ అవార్డ్స్ అనేది ఏంటంటే రియల్ ఐడియల్ టీచింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటిఫై చేసి మనం ఈసారి 7-star హోటల్లో ప్లాన్ చేసామన్నమాట. దానికి కావాల్సినటువంటి ఇప్పటివరకు మేము చేసినటువంటి ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్లో ఎవరిని స్పాన్సర్స్ అడగలేదు. సో దిస్ టైం ఏంటంటే డబ్బు కూడా తీసుకోవట్లేదు. డబ్బులు కూడా 80% తీసుకోం మేము. నార్మల్గా మనం చూస్తాం అవార్డులు అమ్మే ప్రోగ్రామ్ స్పాన్సర్స్. మాకు లేడీ లెజెండ్స్ టైంలో కూడా చాలా మంది ఏం చేశారంటే మాకు ఒక సొసైటీ ఉంది, మా దాంట్లో డోంట్ కంబైన్ దట్ కన్ఫ్యూజన్ అవుతుంది. They are coming to one చాలా point. పేర్లు వాడుతున్నారు. How many such teachers you want to identify and all? 100 ఐటాప్ అవార్డ్స్ ప్లస్ ఒక 5 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వాలని అనుకున్నాం. 100, what is it? 100 ఐటాప్ అవార్డ్స్, ఐడియల్ టీచింగ్ ప్రోగ్రామ్ అవార్డ్స్. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్ అగైన్, మన ఇంటికి ఎవరైనా ఒక ప్లంబరు, ఒక కార్పెంటర్, ఒక ఎలక్ట్రీషియన్ వచ్చాడు అనుకోండి, నువ్వేం చదువుకున్నావు, నీకు బాగా ట్రైనింగ్ అయిందా, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వు ఎవరికైనా గొడవ పడ్డావా, నీకు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కేసు ఉందా, నీ ఆధార్ కార్డు ఏంటి మనం ఏమైనా అడుగుతామా? నీకు ప్లంబర్ వస్తే బాబు అది చేస్తావమ్మా, ఎంత అవుతుంది, 200-300 ఇచ్చి పంపించేస్తాం. ఒక కార్పెంటర్ వస్తే టేబుల్ విరిగిపోతే మేకులు కొడతాడు, వెళ్ళిపోతాడు. ఒక టీచర్ వచ్చేటప్పటికి గడ్డం సరిగ్గా చేసుకున్నాడా, డ్రెస్ సరిగ్గా ఉందా, షూ సరిగ్గా ఉందా లేదా, నువ్వేం చదువుకున్నావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చెప్పావు, ఇంత క్రితం నీ దగ్గర చదువుకున్న పిల్లలకి ఏమేమి మార్క్స్ వచ్చాయి, ఎంతమంది ఐఏఎస్లు అయ్యారు, ఎంతమంది పొలిటికల్ లీడర్స్ అయ్యారనే ఒక కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి మైండ్లో ఉంది. బికాస్ టీచర్ ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద నేషన్. అలా ప్రతి టీచర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇటువంటి అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఒక బెస్ట్ టీచర్ని మా పోర్టల్లో మేము పెట్టడం జరిగింది. ఎందుకంటే అటువంటి టీచర్ వస్తేనే పిల్లవాడు సరిగ్గా నేర్చుకుంటాడు. మా స్లోగన్ ఏంటంటే స్టార్ట్ లెర్నింగ్ ఆర్ స్టాప్ టీచింగ్. ఒక టీచర్ గతానికి ప్రతీకగా ఉన్నాడు. ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుకుని 10th క్లాస్ వాళ్ళకి చెప్తే ఇప్పుడు వచ్చే పిల్లవాడికి 10th క్లాస్లో అయిపోయినంత ఎప్పుడో తెలుసు వాడికి. మనం చెప్తుంటే వాడు వినడు, వాట్సాప్ చూస్తాడు, SMS చూస్తాడు, ఇంటర్నెట్ చూస్తాడు. సో దీని గురించి కంపెనీ ఏం చేస్తుందంటే వీఆర్ ట్రైనింగ్ ద టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి దానికి సర్టిఫైడ్ ఆన్లైన్ టీచర్ అని వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇచ్చి అప్ టు డేటెడ్ ఒక టీచర్ని తయారు చేస్తాం. అలా ఆ కాన్సెప్ట్లో మేము వెళ్తున్నాం కాబట్టి చోటస్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ రేపటికి 1 year అయింది ఎస్టాబ్లిష్ అయ్యి. మా కంపెనీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కూడా September 5th వచ్చింది. దట్ ఈస్ నేషనల్ టీచర్స్ డే. ఇది ఎవరికి లేదు. ఇందాక బైజూస్ గురించి మీరు అడిగారు. బైజూస్ ఈస్ గివింగ్ ఎ వీడియో లెసన్.
either Byju's or Google cannot replace the Guru, as Venkaya Naidu garu said. ప్రపంచ తెలుగు మహాసభలో వెంకయ్య నాయుడు గారు చెప్పారు, గురువుని గూగుల్ రీప్లేస్ చేయలేదు. మనం వింటాం, చేస్తాం, కానీ స్పర్శ ఎదురుగా ఉండి మాట్లాడేటప్పుడు ఒక పంతులు గారు వచ్చి మనకి ఇంట్లో పూజ చేపిస్తున్నాడు అనుకోండి, ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అదే పంతులు గారు టేప్ రికార్డ్ పెట్టుకొని మనం పూజ చేసుకుంటే ఎలా ఉంటుంది? వేర్ డూ యూ గెట్ ద రిజల్ట్? సో వేర్ ద టీచర్. మేము ఇక్కడ ఆ గ్యాప్ని కంప్లీట్ చేస్తున్నాం కంప్లీట్గా చోటు స్ప్రైడ్లో. సో ఇలా చేస్తున్నాం కాబట్టి అసలు బెస్ట్ టీచర్స్ ఎక్కడ ఉన్నారు, ఈ బెస్ట్ టీచర్స్ ఎక్కడెక్కడ ఎలా టీచింగ్ చేస్తున్నారు అనే విషయం గురించి వి స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. ఈ రీసెర్చ్లో భాగంగా ఈ సంవత్సరం 1000 టీచర్స్ని వేరే ఇన్వైట్. ఆ 1000 నుంచి ఒక బెస్ట్ టీచింగ్ ఎవరు చేస్తున్నారు, ఎవరు వాళ్ళు ఇన్స్పైర్ చేస్తున్నారు, ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఎవరు చేస్తున్నారు. ఒక మామూలు టీచర్ ఏం చేస్తారు, మనకి ఒక టువర్డ్స్ ద లైన్స్ ఉన్నటువంటి ఒక సెంటెన్స్ చదివి చెప్తాడు. ఒక బెటర్ టీచర్ ఉన్నాడు అనుకోండి, అరౌండ్ ద లైన్స్ చెప్తాడు. బెస్ట్ టీచర్ ఉన్నాడు అనుకోండి, బియాండ్ ద లైన్స్ చెప్తాడు. బియాండ్ ద లైన్స్ చెప్పేటువంటి టీచర్ ఇన్స్పైర్ వాళ్ళ సొసైటీలో లేరు. అటువంటి వాళ్ళు మారుమూల గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో 1500కి 2000కి విద్యా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళని పట్టుకొచ్చి ట్రస్టీ సార్ చెప్పినట్టు ఒక 7 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్లో వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటేషన్ చేస్తే వాళ్ళ మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది, వాళ్ళు మంచి టెక్నిక్స్ నేర్చుకుంటారు, జనానికి రీచ్ అవుతారు, సొసైటీకి ఉపయోగపడుతుంది అనేది కాన్సెప్ట్. ఫారెన్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. This will be in Hyderabad. It's there in Hyderabad, but all the nominations we are taking from across India. All India. When do you plan అక్రాస్ to- ఇండియాకి గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్స్ ఎవరైనా సరే. ఎవరైనా When సరే. when do you plan to give these awards? This is on 2nd October, 150th birthday of మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ బర్త్డే 150th బర్త్డే మనకి. ఆ రోజు ఎవ్రీ ఇయర్ అదే రోజున చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మీరు అడగచ్చు, సార్ మీరు అవార్డు ఎందుకు ఇస్తున్నారు, సిఎస్ఆర్ ఎందుకు చేస్తున్నారు అని అడగచ్చు కార్పొరేషన్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఏ వాళ్ళు మీరు ఏమేమి కార్పొరేట్ అఫైర్స్లో సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళందరికీ మేము అవార్డు ఇస్తాము, గుర్తిస్తాము, మీరు అప్లై చేయండి అని అనౌన్స్ చేసింది. సో చోటస్ ప్రాడ్ ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ దట్. సో వీఆర్ డూయింగ్ దీస్ యాక్టివిటీస్ అండ్ ఆల్. దీంట్లో మేము చేస్తున్నాము. టీచర్స్ డే సందర్భంగా ఇవాళ మనం ఈ మీటింగ్ పెట్టాము. సో ఫార్ యాజ్ ఆఫ్ నౌ వీ రిసీవ్డ్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్. వీ నీడ్ యువర్ సపోర్ట్, యువర్ సర్క్యులేషన్ టు గెట్ మెనీ మోర్ అవార్డ్స్. ఎవరు అప్లై చేస్తారో వాళ్ళందరినీ పిలుస్తున్నాము. ఆ రోజు వాళ్ళకి లంచ్ ఉంటుంది, ఫుల్ డే ప్రోగ్రామ్ ఉంటుంది. దే కెన్ షోకేస్ దేర్ టాలెంట్స్. వీళ్ళందరూ టాలెంట్స్ని ఆ రోజు చూపించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఒక మెగా టీచర్స్ మేళా, నెట్వర్కింగ్. ఇట్స్ ఏ టీచర్స్ నెట్వర్కింగ్. దీనికి నామినేషన్స్ ఎట్లా వేసుకోవచ్చు అంటే www.itapawards.com itapawards.com అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు నామినేషన్ ఫామ్ ఉంటుంది. క్లియర్గా కూడా చెప్పండి, ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. సో నామినేషన్స్ ఉంటాయి. ఆ నామినేషన్స్లోకి వెళ్ళి మీరు మీ ప్రొఫైల్ మొత్తం అప్లోడ్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా మేము మొన్న 30th లాస్ట్ డేట్ పెట్టాము, బట్ మాకు చాలా కాల్స్ వచ్చాయి. సో అందుకని మేము ఏం చేస్తామంటే ఈ 25th వరకు దాన్ని పెట్టామన్నమాట. ఇప్పటివరకు ఎన్ని నామినేషన్లు వచ్చాయి? ఇప్పటివరకు ఆల్మోస్ట్ అంటే చాలామంది చిన్న చిన్న అప్లికేషన్స్ చాలా వచ్చాయండి. అలా చూసుకుంటే ఒక 700 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. బట్ దాంట్లో మనకి ఎక్కువగా వచ్చిన వాళ్ళు మాత్రం అంటే బాగా సీనియర్స్ని మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాము జూనియర్స్ కంటే ఎక్కువగా. సో అందుకని దాంట్లో అలా చూసుకుంటే చాలామంది ఎమ్మెల్సీ రాము మాస్టర్ గారు అని లిస్ట్ కూడా చాలా కూడా ఎమ్మెల్సీస్గా ఉన్న 6 Seven మెంబర్స్ MLC teachers ఎమ్మెల్సీ applied for this. టీచర్స్ And some of the university VCs also, sir. వీసీస్ ఆల్సో. VCs also. ఇక్కడ ఒకటి మనం రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మిత్రులకు, మీడియా మిత్రులకు ఏంటంటే